ఇప్పుడు ఎగ్జాంపుల్ లో సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ కమ్మాయి చూడండి జాగ్రత్తగా. వాడు ఏమంటాడు, ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ y ఈక్వల్ టు రూట్ 3x అన్నాడు, పాసెస్ త్రూ ది పాయింట్ అని ఇచ్చాడు అండ్ కట్స్ ద లైన్ ఎట్ p అన్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ pq అంటాడు. వాడు ఇచ్చింది ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది y ఈక్వల్ టు రూట్ 3x అనే లైన్ కి ప్యారలల్ గా ఉంటుందట. అలాగే మనకు ఆ స్ట్రైట్ లైన్ ఏంటంటే q2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందట. అలాగే 2x + 4y - 27 = 0 అనే లైన్ ని p అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుందట. అయితే pq లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. జనరల్ గా మనం చేసే విధంగా చేయడం ఇది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ వాడు ఎక్స్ట్రా ఇచ్చింది ఏంటి, ఒక లైన్ కి ఇంకో లైన్ ప్యారలల్ గా ఉందన్న విషయం ఇచ్చాడు, అంతేగా? yes sir. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సేమ్ ఇంకా ఇందులో టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు చెప్తాను నేను. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ అన్న. లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఇది y ఈక్వల్ టు రూట్ 3x అంటే ఏంటి, ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యాలేనమ్మా? yes sir. y డాష్ x డాష్ మనం యాక్యురేట్ గా వీటిలో డయాగ్రామ్ అప్రాక్సిమేట్ గా వేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను y ఈక్వల్ టు రూట్ 3x అన్నాడు కాబట్టి ఈ లైన్ ఇది అవుతుంది. మరి ఇక్కడ ఆరిజిన్ ద్వారా ఇది పాస్ అవుతుంది అంటే మళ్ళీ ఆరిజిన్ ద్వారా పాస్ అవ్వాలా అంటే అవదు కదా, అక్కడ ఎలా అవుద్ది, అవదు కదా. yes sir. కాబట్టి ఇక్కడ వాడు ఏం చేశాడంటే కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోకుండా జనరల్ గా చేశాడు అనమాట. ఇప్పుడు ఒక లైన్ ఇలా తీసుకుంటాను, y ఈక్వల్ టు రూట్ 3x లైన్, ఈ లైన్ కి ప్యారల్ గా ఉంటుంది. అలాగే ఇది ఈ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ కి ప్యారల్ గా ఉంటుంది అన్నాడు. ఇంకేమన్నాడు, ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుందట, q2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందట. q2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందట. అలాగే మరొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుందట. కాబట్టి ఒక పని చేద్దాం, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోకుండా జనరల్ గానే తీసుకుందాం. ఎందుకంటే కోఆర్డినేట్ యాక్సిస్ లో మళ్ళీ ఒక లైన్ ఇలా తీసుకోవాలి. లైన్ మీద లైన్ మీకు కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఏమా చూడండి ఒకసారి, ఒక లైన్ నేను y ఈక్వల్ టు రూట్ 3x అనేది ఇలా తీసుకున్నాను నేను. ఏమండి నెక్స్ట్ దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ అంటే ఈ విధంగా ఈ విధంగా తీసుకున్నాను నేను, ఈ విధంగా తీసుకున్నాను. ఈ లైన్ ఏం చేస్తుంది, పెద్ద వేసుకోవచ్చు, p అనే పాయింట్, అది q అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. q2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఇంకేం చేస్తుంది, మరొక లైన్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ లైన్ ఏంటంటే 2x + 4y - 27 = 0. 2x + 4y - 27 = 0. ఈ లైన్ ఏం చేస్తుందంటే ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్కడంటే p అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయితే pq డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఈ pq డిస్టెన్స్ అడిగినప్పుడు నాకు డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఈ pq నేను r అనుకుంటాను. మాడర్ అనుకోవచ్చు, లేదు r అనుకున్నా మాడర్ అనుకున్నా పర్వాలేదు. ఇక్కడ తీసుకోవడం మాత్రం పాజిటివ్ వారే తీసుకుంటాం. అర్థమవుతుందమ్మా? అమ్మా yes sir. ఇప్పుడు మనం జనరల్ గా పర్టికులర్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ కావాలంటే మనం ఏ ఫామ్ ఉపయోగిస్తాం, పారామెట్రిక్ ఫామ్ ఉపయోగిస్తాం. అవునా? yes sir. పారామెట్రిక్ ఫామ్ అంటే x1 + r cos θ, y1 + r sin θ. x1 y1 రెడీగా ఉన్నాయి. cos θ sin θ కావాలంటే ముందు దీని యొక్క స్లోప్ ఎంత, root 3 sir. రూట్ 3. అంటే ఇప్పుడు ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ యొక్క స్లోప్ కూడా ఏమవుతుంది, రూట్ 3 కదా అవుతుంది. yes sir. అందువల్ల ఈ లైన్ ఇచ్చాడు, మీకు అర్థమైంది. ఇప్పుడు ప్యారలల్ గా ఉండే లైన్ ఇచ్చాడు, అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ sin θ cos θ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. అంటే tan θ = √3 అవుతుంది. tan θ = √3 అయితే sin θ cos θ ఏమవుతాయి, sin θ ఏమో √3/2 అవుతుంది, cos θ ఏమో 1/2 అవుతుంది. అవునా? yes sir. yes sir. చూడండి, given line is y = √3x అంటున్నాం. ఏమా నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ ఇదే అవుతుందని చెప్పడం కోసం
the slope of any line parallel to the given line అని చెప్పి రాద్దాం. Slope here, slope m equal to root 3. ఎందుకంటే ఇది రూట్ 3x రూట్ mx అదే mx ఫామ్ లో ఉంది కాబట్టి అర్థమవుతుందమ్మా, లేకపోతే రాయన mx అని అక్కర్లేదుగా. No, sir. అర్థమవుతుంది సార్. చూడండి అండర్స్టాండ్. ఇక్కడ PQ అనేది లైన్, ఈ PQ లైన్ దీనికి ప్యారల్ గా ఉంటుంది కాబట్టి చూడండి, since PQ line is parallel to given line, so slope of PQ line ఇక్కడ ఎంత అవుతుంది, అది కూడాను రూట్ 3 కదా, ఎందుకంటే ప్యారల్ గా ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు ఇది m అని రాద్దాం. PQ line is m equal to root 3 అని రాద్దాం. m అంటే ఎంత, tan theta. tan theta equal to root 3. దీని నుండి root 3/1 అనుకోండి. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి, మీకు అర్థమైతే డైరెక్ట్ రాసుకోవచ్చు. థీటా అనుకుంటే ఇక్కడ రైట్ యాంగిల్ రూట్ 3 అంటే ఇది రూట్ 3 అవుతుంది, ఇది 1 అవుతుంది, మరి ఇది ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - 1 అంటే 2 సార్ 2 అవుతుంది. 3 + 1 కదా అంటే 2 అవుతుంది. ఇప్పుడు దీని నుండి sin θ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ 3/2 అవుతుంది. cos θ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2. లేదంటే దీని నుండి θ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది. Yes, sir. సార్ ఇలా అయినా చేయొచ్చు, లేదంటే m ఈక్వల్ టు tan θ కాబట్టి tan θ ఈక్వల్ టు రూట్ 3 అని రాసాం, దట్ ఈక్వల్ టు tan 60 degrees అని చెప్పి అలా కూడా చేయొచ్చు మనం. అర్థమవుతుందా చూడండి. లెట్ ఇక్కడ సిన్స్ ఎనీ లైన్ అని రాద్దాం. సిన్స్ ఎనీ లైన్ is parallel to given line, since the required line ఇక్కడ required line అని రాసుకోవాలి. చూడండి, since the required line is parallel to given line, so slope of required line is m ఈక్వల్ అని వస్తుంది. దీన్ని బట్టి ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం PB ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ 2x + 4y - 27 = 0 అండ్ ద రిక్వైర్డ్ లైన్ అని చెప్పి రాస్తున్నాం. అర్థమవుతుందా? Yes, sir. let PB ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ required line and ఎలా రాసే కన్నా బాడీ ఇచ్చేసాడు కదా, గివెన్ ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఇంటర్సెక్ట్స్ 2x + 4y - 27 = 0 ఎట్ P అని చెప్పి ఇచ్చాడు కదా, వాడి ఇచ్చాడు కదా, అది అవునా? ఎస్ సార్. ద రిక్వైర్డ్ లైన్ cuts the line 2x + 4y - 27 = 0 at P and passing through the point Q 2, 3. ఏమండి? నెక్స్ట్ లెట్ PQ ఈక్వల్ టు మాడ్ అని తీసుకోండి. మాడ్ అని తీసుకుంటాం కానీ తీసుకోవడం మాత్రం ఫార్ములాలో R అని తీసుకుంటాం. అర్థమవుతుందా మీకు? సార్. Yes, sir. Then by parametric equations
the coordinates of P are ఏమవుతాయమ్మా x1 ప్లస్ ఆర్ కాస్త ఒక డైరెక్షన్ లో తీసుకున్నాం అమ్మాయి ఎందుకంటే పాయింట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిందంటే లైన్ ని మళ్ళీ వెనక అదే డిస్టెన్స్ లో ఆ లైన్ ఇంటర్సెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా ఒక పాయింట్ దగ్గర కదా ఇంటర్సెక్ట్ చేసేది Yes, sir. కాబట్టి x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y1 ప్లస్ ఆర్ సైన్ థీటా దట్ ఈక్వల్ టు ఇది x1 y1 అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే x1 ప్లస్ ఆర్ కాస్ థీటా అంటే 2 ప్లస్ ఆర్ కాస్ థీటా అంటే ఎంత వచ్చింది వాల్యూ 1/2. అలాగే 3 ప్లస్ ఆర్ ఇంటూ సైన్ థీటా అంటే వాల్యూ ఎంత వచ్చింది √3/2 వచ్చింది. √3/2. అంటే ఇది సింప్లిఫై చేస్తే మనం సింప్లిఫై చేయడానికి అలాగే ఉంచేస్తాం అనుకోండి 2 ప్లస్ r/2 3 ప్లస్ √3r/2. మరి ఈ పాయింట్ ఎక్కడ ఉంది ఈ లైన్ మీద ఉన్నట్టేగా Yes, sir. సిన్స్ the coordinates of p equal to రాసాను p equal to since p lies on the line 2x plus 4y minus 27 equal to 0. 2x plus 4y minus 27 equal to 0. Then ఎప్పుడైతే p అనేది ఆ పాయింట్ మీద లైన్ మీద లైస్ ఉందో p అనే పాయింట్ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి ఇది ఏమవుతుంది చూద్దాం సార్ x ప్లస్ లో 2 ప్లస్ r/2 రాయండి 2 into 2 plus r/2 plus 4 into 3 plus √3r/2 minus 27 equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనం 2 తో మల్టిప్లై చేయండి 2 తో మల్టిప్లై చేస్తే 4 అవుతుందమ్మా ఇది ఏమవుతుందమ్మా 2 క్యాన్సిల్ అయిపోతే r అయిపోతుందమ్మా 4 into 3 అంటే ఎంతమ్మా 12 ప్లస్ ఈ 4 గా మల్టిప్లై చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2√3r అవుతుందమ్మా Yes, sir. minus 27 equal to 0 అమ్మా ఇది సింప్లిఫై చేస్తే చూడండి ఈ రెండిట్లో మనం r కామన్ తీసుకొచ్చామా Yes, sir. Yes, Yes, sir. మరి మిగిలితే సింప్లిఫై చేస్తే 12 ప్లస్ 4 అంటే 16 మైనస్ 27 అంటే -11 అవుతుందమ్మా ఏమా yes, sir. చూడండి ఈ రెండిట్లో కామన్ తీసేటప్పుడు 2√3 ప్లస్ 1 ఇంటూ ఆర్ 2√3 ప్లస్ 1 ఇంటూ ఆర్ ఇది ఏమవుతుంది -11 అవుతుంది కదా ఈక్వల్ టు 11 Yes, sir. ఇప్పుడు లేదంటే -11 ఈక్వల్ టు 0 అని రాసుకుని అప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్ వేసుకోవడమే దీని నుండి 2√3 ప్లస్ 1 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 11 దీని నుండి ఆర్ ఈక్వల్ టు 11/2√3 ప్లస్ 1 ఏమా ఇప్పుడు చూడండి మరి ఇలా ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ అది ఎలా చెప్తాం మనం ఇర్రేషనల్ నెంబర్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే రేషనలైజేషన్ చేస్తాం అమ్మా రేషనలైజేషన్ చేయడం అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకుని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం తెలుసా మీకు Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి డినామినేటర్ లో మనకి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్ లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది 2√3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇంటూ 11 ఇంటూ 2√3 మైనస్ 1 వస్తుంది ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 11 ఇంటూ 2√3 మైనస్ 1 బై ఇది ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 అంటే 12 మైనస్ 1 అవుతుంది అంటే ఇప్పుడు 11 ఇంటూ 2√3 మైనస్ 1 బై 11 అవుతుంది ఈ 11 క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ √3 మైనస్ 1 అని వచ్చింది 2√3 మైనస్ 1 అని వచ్చింది అర్థమైందా Yes, sir. therefore pq equal to mod r equal to 2√3 minus 1 units ఏమండి అంతే నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేస్తారా Yes, sir. Yes, sir. అయితే ఇది హోంవర్క్ చేసేయండి చాలా ఇంపార్టెంట్ మరి తప్పు చేయకండి నాకు టైం వేస్ట్ అయిపోతుంది ఫోర్త్ సొల్యూషన్ చూడండి ఫోర్త్ కూడా ఇంపార్టెంట్ 2 మార్క్స్ చూడండి ఏమంటాడు క్వశ్చన్ లోను
if the area of the triangle formed by the straight line x equal to 0 and y equal to 0 and 3x plus 4y equal to a greater than 0 is 6. Find the value of a అన్నాడు. వాడు ఏమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చాడు. అయితే ఆ ట్రయాంగిల్ ఇచ్చాడు బాగానే ఉంది. ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది? వాడు ఇచ్చిన లైన్ తో x ఈక్వల్ టు y ఈక్వల్ టు 0 అనే 2 లైన్స్ 3x plus 4y ఈక్వల్ టు a అనే లైన్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా వాడు ఇచ్చేసాడు, ఏ వాల్యూ అడిగాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అంటే దాని అర్థం ఏంటి? x యాక్సిస్ y యాక్సిస్ అనేగా. Yes, sir. Yes, sir. x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్, y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్. అలాగే ఆ లైన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వాడు ఇచ్చిన లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా వాడు ఇచ్చేసాడు, ఏ వాల్యూ అడుగుతున్నాడు. ఏమా చూడండి, మనం డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసుకోవడం ఒక పద్ధతి. లేదు ఇంటర్సెప్ట్ లో ఇచ్చాడు కాబట్టి, అంటే వాడు x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అనే లైన్స్ ఇచ్చాడంటే అది ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ లైన్ తీసుకోవాలి మనం. అందువల్ల అలా మార్చుకుని చేయడం ఒక పద్ధతి. రెండు చెప్తాను చూసుకోండి. అంటే ఇంటర్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి, లేదంటే గొడవ లేదు, మామూలుగా చేసేది. చూడండి, given line is 3x plus 4y equal to a. వాడు ఏం చెప్పాడంటే ఇలా x యాక్సిస్ y యాక్సిస్ తో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందట. ఏ లైన్? వాడు ఇచ్చిన లైన్. ఈ లైన్ అన్నమాట. 3x plus 4y equal to a అనే లైన్. ఏ అనే లైన్. ఆ ఏరియా ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇది ఎలాగా ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉన్నట్టే ఇచ్చాడు వాడు. ఎందుకంటే x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి మనం మాక్సిమం ఇంటర్సెప్టే తీసుకుంటాం. కాబట్టి దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో మార్చాలంటే నేను ఏం చేయాలి? A తో డివైడ్ చేయాలి సార్, బోత్ సైడ్. 3x by a plus 4y by a equal to a by a. a వన్ టైం ఆన్సర్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? మనం x by a by 3 అని రాయొచ్చు, ప్లస్ y by a by 4 అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 1. ఏమండి? ఇప్పుడు చూడండి, హియర్ x ఇంటర్సెప్ట్ ఎంత? A by a 3. by sir. y ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు అవుతుంది by 3 అవుతుంది. A by 4. ఇప్పుడు ఏమన్నాడంటే ఇప్పుడు the area of the triangle formed by the given line with coordinate axis. అంతేగా మరి x equal to 0 y equal to 0 అంటే coordinate axis. with coordinate axis is ఏమని చెప్పుకున్నాం మనం? డెల్టా ఈక్వల్ టు హాఫ్ మాడ్ x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్ట్ గా చెప్పుకున్నాం మనం. Yes, sir. అయితే వాడేమి ఇచ్చాడు? గివెన్ డెల్టా ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 6, sir. కాబట్టి దట్ ఇంప్లైస్ 6 ఈక్వల్ టు 1/2 ఇంటూ x ఇంటర్సెప్ట్ ఎంత? a by 3. y Sir, ఇంటర్సెప్ట్ 6 ఎంత? square units కదా sir? a by 4. స్క్వేర్ యూనిట్స్. వెరీ గుడ్. ఏమా ఇదమ్మా విషయం. ఇప్పుడు చూడండి, ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? mod a square by 12 equal to 12. a square by 12 equal to plus or minus 12 అవుతుంది. a square equal to plus or minus 12 square అవుతుంది. అంటే ఇంకో విషయం అండి, ఇక్కడ మాడ్ తీసేసిన a square by 12 equal to 12 అని రాసుకుని a square equal to 144 అని రాసుకుని ఏ రాసుకున్నా మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ 4 అదే 12 వస్తుంది. అలా అయినా పర్వాలేదు. ఇక్కడ a square by 12 తీసి ప్లస్ ఆర్ మైనస్ తీసుకోండి. ఏమండి? ఇప్పుడు ఈసారి ఇలా తీసుకున్నాం అనుకోండి, 12 స్క్వేర్ అవుతుంది. దీని నుండి a ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 12 అవదా? Yes, sir. Yes, sir.
ఎస్ సార్. మరి ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 వాడు బ్రాకెట్ లో ఇచ్చాడుగా. Yes, sir. therefore a equal to 12 since a greater than 0. ముందు ఇచ్చిన క్వశ్చన్ లో కూడా ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 అని రాసుకోండి బ్రాకెట్ లో. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes. అదొక విషయం, చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్. తర్వాత ఈసారి మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ విషయం ఒకటి నేర్చుకుంటాం. ఇంకా మనం ఏం నేర్చుకుంటాం అంటే ఇక్కడ హాఫ్ ప్లేన్స్ అని చెప్పి ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటాం. తర్వాత ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఒక లైన్ సెగ్మెంట్ ని ఎలా డివైడ్ చేస్తుంది, డివైడ్ చేసే రేషియో నేర్చుకుంటాం నెక్స్ట్. అలాగే ఒక లైన్ కి పాయింట్స్ అనేవి సేమ్ సైడ్ ఉన్నాయా ఆపోజిట్ సైడ్ ఉన్నాయో నేర్చుకుంటాం. తర్వాత సిస్టమ్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేది నేర్చుకుంటాం. అలాగే కాంక్రెంట్ లైన్స్ అంటే మనం ఎలాగో చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ కాంక్రెంట్ లైన్స్ అవ్వడానికి కండిషన్ నేర్చుకుంటాం. అర్థమవుతున్నామా? అంతకుముందు కొలీనియర్ పాయింట్స్ నేర్చుకున్నాం, ఇక్కడ కాంక్రెంట్ లైన్స్ కండిషన్ నేర్చుకుంటాం. అర్థమవుతున్నామా? ఎస్ సార్. చూడండి, ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అని ఎప్పుడు అంటాం చెప్పండి? ఒక 2 లైన్స్ కి కామన్ పాయింట్ ఉన్నప్పుడే కదా ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అంటాం, ఆ రెండింటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అవునా? Yes. Yes, sir. అప్పుడు ఆ 2 లైన్లు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది, వాటి యొక్క ఇంటర్సెక్షన్ వస్తుంది. అవునా? Yes, sir. Yes, sir. అంటే మనం ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ ఏ కామన్ పాయింట్ then the 2 lines are called intersecting lines and the common point is called point of intersection. అర్థమవుతుందమ్మా? ఎస్ Yes, సార్. sir. Yes, sir. చూడండి, intersection of 2 lines, 2 straight lines. ఇది L అనుకుంటానమ్మా, ఇది M అనుకుంటానమ్మా. లైన్లు మనం ఎప్పుడైనా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తే L ఈక్వల్ టు 0 అలా రాయాలి. అదే స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తే స్మాల్ M తో రాసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఈక్వల్ టు 0 పెట్టక్కర్లే. ఎస్ సార్. Yes, sir. సరే, ఇప్పుడు చూడండి, ఈ 2 straight lines have a common point, then the 2 lines are called intersecting lines. And the common point is called ఏమంటామా? Point of intersection. Common point is called point of intersection. ఏమండి, ఇప్పుడు దాకా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మనకు తెలియకుండానే చాలా వరకు మనం చేసాం చాలా చోట్ల. ఏమండి, ఇప్పుడు చూడండి, మనం కొలీనియర్ పాయింట్స్ చెప్పుకున్నప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసాం తెలుసా? మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేయలేదు, లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి థర్డ్ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయిపోయింది. అవునా? మాది Yes, sir. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి ఒకసారి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసే ప్రొసీజర్ తోనే ఫార్ములా వస్తుంది. నేను ఫార్ములా కింద చెప్పేస్తాను. ఫార్ములా కింద చెప్పేసిన తర్వాత నోట్ if L1 is identical equal to, ఇది ఐడెంటికల్ ఈక్వల్ టు అమ్మా ఎస్ సార్. a1x plus b1y plus c1 equal to 0,
and L2 is identical equal to A2x plus B2y plus C2 equal to 0, or two intersecting lines, then their point of intersection is ఏమవుతుందంటే ఫార్ములా B1C2 minus B2C1 by A1B2 minus A2B1, అలాగే C1A2 minus C2A1 by A1B2 minus A2B1. ఇది ఒక లాజిక్ గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటది. మనకు డినామినేటర్ లో చూడండి సేమ్ ఉందా, A1B2 minus A2B1 కదా ఉంది. Yes, sir. Yes, sir. అంటే ముందు మనం ఎలాగా ఏ అంటే ఫస్ట్ లెటర్, అలాగే 1 2 3 లో ఫస్ట్ లెటర్ ఫస్ట్ నెంబర్ ఎంత 1, కాబట్టి A1 నుంచి మొదలెట్టుకుంటే తర్వాత వచ్చేది B2 వస్తుంది. మరి ఇక్కడ A1 వాడేసాం, B2 వాడేసాం, ఇంకా ఏం వాడలేదు, A2 వాడలేదు, B1 వాడలేదు, కాబట్టి A1B2 minus A2B1 ఇది అయిపోయింది. తర్వాత మీకు సైక్లిక్ ఆర్డర్ లో AB తర్వాత వచ్చేది ఏంటి, BCఏనా? Yes, sir. BCలో ముందు ఏది వస్తుంది, BSCఏ. B, sir. B, sir. కాబట్టి Bకి 1 ర్యాంక్ ఇవ్వండి, ఫస్ట్ ర్యాంక్ ఇవ్వండి, తర్వాత Cకి సెకండ్ ర్యాంక్ ఇవ్వండి. దీని కూడా అయిపోయింది. ఇంకా అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే మైనస్, ఈసారి B2C1, తర్వాత AB అయిపోయింది, BC అయిపోయింది, తర్వాత ఎవరు వస్తారు, CA. అర్థమవుతుందా? CAలో ఇక్కడ మాత్రం CA అన్నప్పుడు C వచ్చింది కదా, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూడకూడదు, మనం చదివే ఆర్డర్ లో చూసుకోవాలి. ABBC CA అంటాం, అవునా? Yes, sir. కాబట్టి Cకి 1 ఇచ్చుకోండి, Aకి 2 ఇచ్చుకోండి, మైనస్ C2A1 ఆల్టర్నేటివ్ గా వస్తుంది. అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా. ఇది చేయడం ఇది ఫార్ములా. ఇది ఎలా వస్తుంది అనేది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఈ మ్యాటర్ అయిపోయిన తర్వాత. ఏమా? Yes, sir. చూడండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక సమ్ చేద్దాం, ఎగ్జాంపుల్. Example, find the point of intersection of the lines. మాదేమో వీడియో ఆన్ చేసామా దుర్గా? Find the point of intersection of the lines of the lines 4x plus 8y minus 1 equal to 0, 4x plus 8y minus 1 equal to 0, and 2x minus y plus 1 equal to 0. 2x minus y plus 1 equal to 0. ఈ రెండు లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ రెండు మెథడ్లు చెప్తాను నేను. జనరల్ గా ఫైండ్ అవుట్ చేయడం ఒకటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని అలాగే ఫార్ములా అప్లై చేసేయడం ఒకటి, రెండు చెప్తాను చూడండి. సొల్యూషన్ లో ఇది మెథడ్ 1 అండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సొల్యూషన్ లో గివెన్ లైన్ సార్, ఎప్పుడు పడిచింది రాసుకుంటాం కాబట్టి గివెన్ లైన్ సార్. ఇది ఏమవుతుంది ఇక్కడ, 4x ప్లస్ 8y మైనస్ 1 ఈక్వల్ టు 0 అండ్ 2x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏమండి, నేను ఫస్ట్ సమ్ కాబట్టి కంపేరింగ్ విత్ ది మ్యాటర్ అంతా రాస్తాను, మిగిలిన వాటికి అన్నిటికీ కూడా మ్యాటర్ రాయక్కల మీరు, కంపేరింగ్ విత్ అయ్యాను. ఏమా? Yes, sir. Yes, sir. Yes, sir. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయాలంటే A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0 అండ్ A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ టు 0 we get. అప్పుడు ఏమని వస్తుందంటే A1 వాల్యూ ఎంత వస్తుంది, 4, అలాగే B1 వాల్యూ ఎంత వస్తుంది, 8, C1 వాల్యూ ఎంత వస్తుంది, -1, A2 వాల్యూ ఎంత వస్తుంది, 2, B2 వాల్యూ ఏమొస్తుంది, -1, C2 వాల్యూ ఏమని వస్తుంది, 1. అర్థమైందమ్మా? ఇది కంపేర్ చేసుకున్నాను. x కోషంట్ A1, x కోషంట్ 4, y కోషంట్ B1, y కోషంట్ 8, కాన్స్టెంట్ -1. అలాగే A2, x కోషంట్ A2, x కోషంట్ 2, y కోషంట్ B2, y కోషంట్ -1.
కాన్స్టెంట్ C2 కాన్స్టెంట్ 1. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. ఇంకో సమ్ చేసేటప్పుడు ఇలా కంపేరింగ్ విత్ అని రాయక్కర్లా. హియర్ A1 ఈక్వల్ టు B1 ఈక్వల్ టు C1 ఈక్వల్ టు అలా రాస్తే సరిపోద్ది. ఏమై చూడండి. Okay, sir. The point of intersection of given lines ఈక్వల్ టు ఫార్ములా వేసుకోండి. ఏంటి ఫార్ములా? B1 C2 మైనస్ B2 C1 బై A1 B2 మైనస్ A2 B1 అలాగే C1 A2 మైనస్ C2 A1 బై A1 B2 మైనస్ A2 B1 అందులో సబ్స్టిట్యూట్ చేయండి. B1 C2 అంటే నేను ఈ రాయడం కూడా చూడండి సులువుగా ఉండేలాగా రాసుకుంటాను నేను. ఇక్కడ నాకు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి సులువుగా ఉండాలి. ఇది తీసుకొచ్చి పక్కన రాసాం అనుకోండి మనకి ఇబ్బంది అయిపోద్ది. ఇలా చూసుకోవాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. చూడండి B1 C2 అంటే 8 into 1 8 into 1 మైనస్ B2 C1 అంటే మైనస్ అలా రాసేసి B2 అంటే -1 ఇంటూ C1 అంటే -1 మైనస్ B2 అంటే -1 C1 అంటే -1 బై A1 B2 మైనస్ A2 B1 A1 B2 అంటే 4 into -1 మైనస్ A2 B1 అంటే 2 into 8 తర్వాత C1 A2 అంటే -1 into 2 మైనస్ C2 A1 అంటే 1 A1 అంటే 4 1 into 4 బై 4 into -1 మైనస్ 2 into 8 అమ్మాయి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 8 మైనస్ 1 అవుతుంది. 3 మైనసెస్ ఉన్నాయి కదా, అర్థమవుతుందా? ఎస్ సార్. తర్వాత బై ఇదేమవుతుంది -4 మైనస్ 16 అవుతుంది. Yes, sir. ఈ కామాలు ఏమి ఉండవు -16. అలాగే ఇదేమవుతుంది -2 -4 బై -4 -16 ఏమా. నెక్స్ట్ సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుంది చూడండి 7 బై -20 ఇది ఏమైనా వస్తుంది -6 బై -20 అని వస్తుంది. అవునా? Yes, Yes, sir. sir. చూడండి ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 3s are 2 10s are తర్వాత ఈ మైనస్ 5 పంపించేస్తే -7/20 3/10. అర్థమైందమ్మా? ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మనకు కావాలంటే అనుమానం ఉందనుకోండి ఇది కరెక్ట్ కాదని తీసుకొచ్చి ఏదో ఒక లైన్లో రాసుకోండి. సింపుల్ గా ఉంది కాబట్టి ఈ లైన్లో రాసుకోండి. అదే మనకి ఎవరికి వెరిఫై చేసి చూపించక్కర్లేదు, మన క్లారిఫికేషన్ కోసం. అది కరెక్టా కాదని ఒక అనుమానం ఉంటే మనం వెరిఫై చేసుకోవడం కోసం ఇందులో రాసాం అనుకోండి. ఇక్కడ ఇంకో విషయం, ఈ 6 3 క్యాన్సిల్ చేయకుండా 6/20 ఉందనుకోండి, ఎందుకంటే నాకు సింప్లిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డినామినేటర్ లో ఉన్న వాల్యూ సేమ్ అయితే ఎల్సిఎం మరి తీసుకోవడానికి ఈజీ కదా. చూడండి 20 ఉందనుకోండి డినామినేటర్ లో, ఇక్కడ న్యూమరేటర్ లో ఏమవుతుంది 6 కదా అవుతుంది. Yes, sir. Yes, sir. చేయండి. ఇంకా డినామినేటర్ లో 20 వదిలేయండి, న్యూమరేటర్ లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 into -7 -14 -14 -6 -20 -20/20 అంటే -1 -1 + 1 అంటే 0 అయింది. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. Yes, sir. తర్వాత మెథడ్ చూడండి, లేదంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింప్లిఫై చేసుకోండి. మెథడ్ 2 ఏంటంటే సొల్యూషన్ లో గివెన్ లైన్ సార్ మీరు లోయర్ క్లాస్ లో చేస్తారు. 4x + 8y - 1 = 0, 2x - y + 1 = 0. ఏమండి? సాల్వింగ్ గివెన్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం ముందు y కోషెంట్ రాయాలి. y కోషెంట్ ఎంత 8, ఇక్కడ y కోషెంట్ ఎంత -1, తర్వాత కాన్స్టెంట్ రాయాలి. మీకు ఎక్కడ చెప్పానంటే ఇది మనకి గాస్ జార్డాన్ మ్యాట్రిసెస్ లో మనం సమ్స్ చేసేటప్పుడు అక్కడ అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చెప్పాను, మీకు గుర్తుందా? అక్కడ z కూడా వస్తుంది, ఇక్కడ Yes, sir. అలాగే ఇక్కడ y Yes, sir. కోషెంట్, తర్వాత కాన్స్టెంట్ అమ్మాయి -1 1, తర్వాత x కోషెంట్ అమ్మాయి 4 2, తర్వాత మళ్ళీ y కోషెంట్ 8 -1, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ యుద్ధం మొదలైంది. x బాబు చంద్రరావు అడవాడు తగ్గించాలి 1,
అర్థమవుతుంది చూడండి x by 8 minus 1 y by -2 -4 1 by -4 -16 అంటే ఇక్కడ ఏమని వస్తుంది ఇక్కడ x by 7 ఈక్వల్ టు y by -6 ఈక్వల్ టు 1 by -20 అవుతుంది ఈ రెండు ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి x ఈక్వల్ టు ఏమవుతుంది 7 by -20 అవుతుంది రాసిచ్చు అలాగే Yes, sir. ఈ రెండు ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి y ఈక్వల్ టు -6 by -20 అవుతుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 3 0 2 10 0 ఈ మైనస్ పైకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే దేర్ఫోర్ x equal to -7 by 20 y equal to 3 by 10. Therefore the point of intersection equal to ఏమని వస్తుంది ఇక్కడ -7 by 20 3 by 10 మీకు ఏ మెథడ్ బాగుందమ్మా ఫార్ములా లేకపోతే ప్రొసీజర్ చూసుకోండి మరి ఏది ఉన్నా సరే పర్ఫెక్ట్ గా చేయాలి అది ఆ ఫార్ములా అంటున్నారు మీరు చెప్పడానికి ఈజీగానే ఉంటది అక్కడ పొరపాటున 1 బదులు 2 2 బదులు 1 వేసారనుకోండి మొత్తం ఎగిరిపోతుంది Sir. Sir. తర్వాత ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది అయింది మనకి కాన్సెప్ట్ తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆఫ్ ప్లేన్స్ అనేది నేర్చుకుంటాం ఆఫ్ ప్లేన్స్ ఆఫ్ ప్లేన్ అంటే ఏంటో చూద్దాం హాఫ్ ప్లేన్స్ అంటే ఏంటంటే ఒక లైన్ అనేది ఒక ప్లేన్ ని ఎలా డివైడ్ చేస్తుందంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుందమ్మా ఎలా అంటే సేమ్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది ఇది ఇలా ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి ఈ లైన్ ఏం చేస్తుందంటే ఒక ప్లేన్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది ఎలా అంటే ఈ లైన్ మీద ఉండే పాయింట్స్ ఒక పార్ట్ ఈ లైన్ కి సేమ్ సైడ్ ఉండే పాయింట్స్ ఒక పార్ట్ ఈ లైన్ కి ఆపోజిట్ సైడ్ లో ఉండే పాయింట్స్ మరొక పార్ట్ మొత్తం 3 పార్ట్స్ సరిపోయిందా లేదు అర్థమవుతుందా ఈ లైన్ మీద ఉండే పాయింట్స్ అదొకటి ఈ లైన్ కి సేమ్ సైడ్ ఉండే పాయింట్స్ 2 పాయింట్లు ఇటువైపు ఉన్నాయి అనుకోండి సేమ్ సైడ్ ఉన్నాయి ఆ లైన్ కి ఒక పాయింట్ ఇక్కడ ఉందనుకోండి అదర్ సైడ్ ఉన్నాయి పాయింట్స్ అంటే బోత్ సైడ్స్ ఉన్నాయి అర్థమవుతుందా డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి అదొక విధంగా డివైడ్ చేసినట్టు చెప్తాం మొత్తం 3 టైప్స్ లో డివైడ్ చేసినట్టు చెప్తాం అన్నమాట ఏమండి దాన్ని మనం ఆఫ్ ప్లేన్ అని చెప్పి చెప్తాం అర్థమవుతుందా Yes, sir. Sir. చూడండి a straight line ఆ స్ట్రైట్ లైన్ కూడా ఏంటో తీసుకుంటాను నేను L అనేది తీసుకుంటాను నేను L is identical equal to ax plus by plus c equal to 0 divides the coordinate plane into 3 mutually disjoint sets. 3 mutually disjoint sets. Disjoint sets of points. Sets of points. అర్థమవుతాం ఒక స్ట్రైట్ లైన్ అనేది ఏం చేస్తుందంటే కోఆర్డినేట్ ప్లేన్ ని 3 మ్యూచువల్లీ డిస్జాయింట్ సెట్స్ ఆఫ్ పాయింట్స్ కింద డివైడ్ చేస్తుందట 3 మ్యూచువల్లీ డిస్జాయింట్ సెట్స్ ఆఫ్ పాయింట్స్ అంటే లైన్ మీద ఉండే పాయింట్స్ లైన్ కి సేమ్ సైడ్ ఉండే పాయింట్స్ లైన్ కి ఆపోజిట్ సైడ్ లో ఉండే పాయింట్స్ అర్థమవుతుందా Yes, sir. Yes, sir. చూడండి అదేంటో రాద్దాం ఫస్ట్ వన్
the set of points on the straight line. The set of points on the straight line. On the straight line. దీని కండిషన్ ఏమవుతుందంటే L11 ఈక్వల్ టు 0 అవుతుందన్న. అది మాట ఏమండి. నెక్స్ట్ రెండోది the set of points on one side of the straight line. The set of points on one side of the straight line. అంటే స్ట్రైట్ లైన్ ఒకే సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు లైన్ ఎలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మరి కండిషన్ ఏమవుతుందంటే L11 వాల్యూ సేమ్ సైడ్ ఉండాలి కాబట్టి గ్రేటర్ దాన్ 0 అవుతుందన్న. సారీ, లెస్ దాన్ 0 అవుతుంది. ఒక్క నిమిషం ఉండండి చెప్తాను. L11 గ్రేటర్ దాన్ 0 ఇవ్వాలమ్మా. గ్రేటర్ దాన్ 0 అయితే సేమ్ సైడ్ ఉంటాయి అన్నమాట పాయింట్స్. ఏమా అంటే ఈ విధంగా అన్నమాట. సేమ్ సైడ్ కదా ఉన్నాయి. Yes, sir. తర్వాత మూడోది the set of points on the other side of the straight line. The set of points on the other side of the straight line. Straight line అంటే ఇక్కడ కూడా ఉండడం అన్నమాట. అర్థమవుతుందా? అదర్ సైడ్ ఉండడం అంటే ఒక పాయింట్ ఇక్కడ ఉంటే ఒక పాయింట్ ఇక్కడ ఉండడం అలా అన్నమాట. దీనిలో అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇక్కడ ఏమవ్వాలంటే L11 లెస్ దెన్ 0 అవ్వాలి. Yes, sir. Yes, sir. అదమ్మ విషయం. దీన్ని మనం ఆఫ్లైన్ అని చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు నోట్ అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తాను, చూసుకోండి. ఇది అయిన తర్వాత ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చెప్పేసుకుంటే మనం దాని మీద నోట్ పాయింట్ చెప్పేసుకుంటే మనం సంస్థలో వెళ్ళిపోవచ్చు. చూడండి, నోట్ నోట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకుంటాం అంటే ఒక లైన్ అనేది ఒక లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేసే రేషియో ఫైండ్ అవుట్ చేయడం చెప్పుకుంటాం. చూడండి, ఇప్పుడు ఏబి అని ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఇలాగే ఏ అంటే x1 y1 అంటాను నేను, బి ఏమో x2 y2 అంటాను నేను. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ని ఒక లైన్ ఏం చేస్తుందంటే డివైడ్ చేసే రేషియో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. మనం L ఈక్వల్ టు 0 అనే లైన్ డివైడ్ చేసే రేషియో ఉంటుంది చూసారా, ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఏమో ఇది P అనే పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుంది అనుకో, అప్పుడు ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయడం చెప్పుకుంటాం. చూడండి,
the ratio in which the straight line ఇంకో విషయం, ఇది ఇక్కడ లైన్, ఈ లైన్ సెగ్మెంట్ ని ఇంటర్నల్ గా డివైడ్ చేసింది. కొన్ని సందర్భాల్లో ఎక్స్టర్నల్ గా కూడా డివైడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? Yes, sir. The straight line L is identical equal to ax plus by plus c equal to 0 divides the line segment joining the points, joining the points a x1 comma y1 and b x2 comma y2. దీని మీద క్వశ్చన్ కూడా ఉంటుంది అన్నమాట 2 మార్క్స్. ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే -L11:L22. దీనికన్నా ముందు ఇంకొక చిన్న విషయం చెప్పాల్సింది మీకు. నోటేషన్స్ అని చెప్పి చెప్తాను చూడండి ఒకసారి. దీని ముందు రాయాల్సింది చెప్తున్నాను, ఇప్పుడు చూసుకోండి. ఇక్కడ రాయాల్సింది చెప్తున్నాను నేను. నోటేషన్స్ లో ఏంటంటే ఫస్ట్ ది let L is identical equal to ax plus by plus c equal to 0 అని తీసుకున్నాం అనుకోండి, లేదంటే ప్లస్ c అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, 0 అలా తీసుకుంటే చాలు. దెన్ L11 అంటే నోటేషన్ ఏంటంటే L11 ఈక్వల్ టు ఏమవుతుందంటే ax1 plus by1 plus c అవుతుంది. ఇంతే, 0 రాయకూడదు ఇంకా. అలాగే L22 అంటే ఏమవుతుందంటే ax2 plus by2 plus c అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే L11 అంటే ఏంటంటే ఈ లైన్ మీద x1 y1 అనే పాయింట్ ఉండడం, అంతేగా. Yes, sir. Yes, sir. L22 అంటే ఈ లైన్ మీద x2 y2 అనే పాయింట్ ఉండడం, అంతే. ఇది నోటేషన్స్. కాబట్టి ఇక్కడ L11 అంటే దాని అర్థం ఏంటో తెలిసిందిగా మీకు ఇప్పుడు. Yes, Yes, sir. sir. తర్వాత మీరు నోటేషన్ అని చెప్పి ఇది రాసిన తర్వాత అప్పుడు మీరు నోట్ అని చెప్పి ఇది రాసుకోవాలి. దీని తర్వాత కంటిన్యూషన్ నోట్స్ వస్తాయి. అర్థమవుతుందా? Yes, sir. చూడండి తర్వాత సెకండ్ నోట్. నోట్ 2. నోట్ 2 ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ రేషియో అనేది గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి. రేషియో గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్స్ రెండు కూడా లైన్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి అన్నమాట. అదేంటో చూద్దాం ఒకసారి. చూడండి, A B x1 y1 x2 y2. దీని ఒక లైన్ ఎలా డివైడ్ చేస్తుంది? L అనేది P అనే పాయింట్ దగ్గర డివైడ్ చేస్తుంది. ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది కదా, అంతేనా? Yes, sir. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు పాయింట్లు ఎలా ఉన్నాయి? లైన్ కి సేమ్ సైడ్ ఉన్నాయా, ఆపోజిట్ సైడ్ ఉన్నాయా? Opposite side, sir. ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ కండిషన్ ఏం అవ్వాలంటే రేషియో వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే -L11:L22 వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి. నేను మీకు ఇందాక రివర్స్ లో చెప్పానమ్మా. లేదు దాని కూడా వేరు, దీని కూడా వేరు, అది వేరు, ఇది వేరు. అర్థమవుతుందా? ఈ రేషియో అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి. అర్థమవుతుందండి? చూడండి ఒకసారి. If -L11:L22 greater than 0, then the points A and B
lie on the either side of the straight line. Lie on the either side of the straight line. Straight line. ఏమండి చూడండి. ఇప్పుడు ఇంకో విషయం, ఈ రేషియో గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే ఇవి రెండు ఆపోజిట్ సైన్ అయినా ఉండాలి, సేమ్ సైన్ ఉండాలి. అమ్మా ఇప్పుడు ఇది పాజిటివ్ అయ్యింది, ఇది పాజిటివ్ అయ్యింది, అప్పుడు ఈ రేషియో ఏమవుతుంది? -L1 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. చూడండి అంటే L11 L22 అనేది ఆపోజిట్ సైన్ ఉంటే అప్పుడు పాయింట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి, అంటే ఏదర్ సైడ్ అని చెప్పి రాశాను. అలాగే ఇప్పుడు ఇంకోటి తర్వాత థర్డ్ పాయింట్, ఇప్పుడు ఇఫ్ -L11 L22 లెస్ దాన్ 0 అనుకోండి, ఇది లెస్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది? సేమ్ సైన్ ఉన్నప్పుడు అవుతుంది. ఈ రెండింటికి సేమ్ సైన్ ఉన్నప్పుడు అవుతుంది. అర్థమవుతుందమ్మా? Yes, sir. Then the points డయాగ్రామ్ ఎలా వస్తుందంటే మీకు L = 0 లైన్, A B అర్థమవుతుందండి? ఇక్కడ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఏబి లైన్ సెగ్మెంట్ ఈ లైన్ ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. అర్థమవుతుందమ్మా? ఇది x1 y1, ఇది x2 y2. ఎప్పుడు ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుందంటే లెస్ దాన్ 0 అయినప్పుడు. ఇది లెస్ దాన్ 0 అవ్వాలంటే ఈ రెండుకి ఏం ఉండాలి? సేమ్ సైన్, ఆపోజిట్ సైన్? సేమ్ సైన్ ఉండాలి. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. Then the points A and B lie on the same side of the straight line L = 0. Lie on the same side of the straight line. Same side of the straight line L = 0. దీన్ని మనం ఇంకో విధంగా చెప్తా ఉంటే దట్ ఈస్ L11 and L22 have same sign, డబుల్ ఎంప్లాయీస్. సేమ్ సైన్ ఉంటే పాయింట్స్ ఎలా ఉంటాయి? సేమ్ సైడ్ ఉంటాయి అంతే. ఈ లెస్ దాన్ 0 ఇవన్నీ వదిలేండి, పక్కన పడండి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి చాలు. L11 L22 వాల్యూస్ సేమ్ సైన్ ఉంటే పాయింట్స్ ఎలా ఉంటాయి? లైన్ కి సేమ్ సైడ్ ఉంటాయి. L11 L22 అనేది ఆపోజిట్ సైడ్ ఉంటే పాయింట్స్ ఎలా ఉంటాయి? లైన్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. The points A x1 y1 and B x2 y2 lie same side of the straight line. Same side of the line, that is straight line L = 0. Okay. అదమ్మ విషయం. ఇది ఒకటి చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. నెక్స్ట్ రేషియో అడిగితే మాత్రం డివైడ్ చేస్తే రేషియో అడిగితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం -L11 L22 ఫైండ్ అవుట్ చేయాలి. మరి సేమ్ సైడ్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్ ఉంటాయి అనేది మాత్రం ఈ రేషియో ఇలా గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 అని చెప్పకుండా దీన్ని బట్టి చెప్పేద్దాం. అర్థమవుతుందా? మీకు కన్ఫ్యూజన్ ఉండదు కదా. అప్పుడు L11 L22 సేమ్ సైడ్ ఉంటే ఎలా ఉంటాయి పాయింట్స్? సేమ్ సైడ్ ఉంటాయి. L11 L22 ఆపోజిట్ సైడ్ ఉంటే ఏముంటాయి? ఎలా ఉంటాయి పాయింట్స్? ఆపోజిట్ సైడ్. ఇప్పుడు చెప్పేది చాలా మంచి ఇంపార్టెంట్ నోట్. దీని మీద కూడా 2 మార్కుల క్వశ్చన్ వస్తుంది. చూడండి. X-axis divides the line segment joining the points
joining the points A x1 y1 B x2 y2 is మనకి ఏమని వస్తుందంటే ఇక్కడ x యాక్సిస్ కాబట్టి -y1:y2 వస్తుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అలాగే ఇప్పుడు మనం రెండో తర్వాత పాయింట్ రాద్దాం. ఇప్పుడు y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో చూద్దాం. y యాక్సిస్ divides the line segment joining the points A x1, y1 B x2, y2 is ఏమవుతుందా? -x1:x2, sir. అంతే. x యాక్సిస్ డివైడ్ చేస్తే రేషియో ఏమవుతుంది? -y1:y2. y యాక్సిస్ డివైడ్ చేస్తే రేషియో ఏమవుతుందంటే -x1:x అవుతుందమ్మా. ఏమా? Yes, sir. Yes, sir. తర్వాత ఈసారి ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చూద్దాం. ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నిటికీ కూడా అంటే సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నిటికీ కూడా సేమ్ ప్రాపర్టీ ఉందనుకోండి, దాన్ని ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటాం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఏ సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ హ్యావింగ్ ఏ కామన్ ప్రాపర్టీ is also known as లేదంటే is known as a family of straight lines. A family of straight lines. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు దీంట్లోకి ఎలా వస్తాయంటే ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఆ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్స్. మీకు అర్థమవుతుందా? ఒక లైన్ ఏదో ఇలా తీసుకున్నాను నేను, ఈ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్స్. అర్థమవుతుందండి? Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు ఈ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్స్ అన్ని కూడా ఏమవుతాయి? సేమ్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. కాబట్టి వాటి కూడా మనం ఏమనొచ్చు? ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనొచ్చు. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక రెండు లైన్లు యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది అయింది అనుకోండి, దీంతో అంటే ఈ రెండింటి లైన్ కి ఒకే కామన్ పాయింట్ ఉంది. అలాగే ఈ పాయింట్ ని కామన్ పాయింట్ గా కలిగేటటువంటి మిగిలిన లైన్స్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా మరి సేమ్ ప్రాపర్టీ ఉన్నట్టేగా. Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే దీని గురించి ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే ద ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ టు ది గివెన్ లైన్. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే విషయాలు ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ టు ది గివెన్ లైన్. ఇచ్చిన లైన్ కి ప్యారలల్ గా ఉండేటువంటి ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఇంకేం చేస్తామంటే ఒక
ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేవి కాంక్రెంట్ విత్ టూ గివెన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇచ్చిన ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కాంక్రెంట్ అయ్యేటటువంటి ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. అర్థమవుతుందా? Yes, sir. చూడండి. The family of straight lines. లేకపోతే ఇది రాయద్దులేండి, ఇది మనం నోట్ పాయింట్ అని చెప్పుకుందాం. లేకపోతే అదొద్దు. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇది నోట్ అని చెప్తాను, చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పబోయేది. నోట్. The family of straight lines parallel to two parallel straight lines parallel to a pair of parallel straight lines. A pair of parallel straight lines. L1 is identical equal to a1x plus b1y plus c1 equal to 0, and L2 is identical equal to a2x plus b2y plus c2 equal to 0 is lambda 1 plus lambda 1 into L1 plus lambda 2 into L2 equal to 0. Lambda 2 into L2 equal to 0, where lambda 1 comma lambda 2 are parameters. Parameters అంటే కాన్స్టెంట్స్ అండి, రియల్ నెంబర్స్ అండి. అర్థమవుతుందా? Yes, sir. అంటే మీకు డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఎలా అంటే the family of straight lines parallel to a pair of straight lines. మీరు డయాగ్రామ్ ఏమి వేసుకోకర్లేదు, వినండి అంతే. ఇప్పుడు L1 L2 ప్యారల్ గా ఉన్నాయా, ఈ రెండుకి ప్యారల్ గా ఉండే స్ట్రైట్ లైన్స్ యొక్క సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏవైతే ఉంటాయో మనం ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ప్యారల్ టు L1 L2 అంటాం. అంతేగా? Yes, sir. ఆ లైన్స్ యొక్క ఈక్వేషన్ కావాలంటే, ఆ సెట్ ఆఫ్ ప్యారల్ లైన్స్ యొక్క ఈక్వేషన్ కావాలంటే lambda 1 into L1 plus lambda 2 into L2 equal to 0, where lambda 1 lambda 2 are parameters. పారామీటర్స్ అంటే మనకి బిలాంగ్స్ టు ఆర్ అని, రియల్ నెంబర్స్ అని. ఏమండి? నెక్స్ట్ ఇంకొకటి రెండోది ఉంటుంది. The family of straight lines
straight lines passing through point of intersection of the lines point of intersection of the lines L1 equal to 0 and L2 equal to 0 is lambda 1 into L1 plus lambda 2 into L2 equal to 0, where lambda 1 comma lambda 2 are parameters and lambda 1 square plus lambda 2 square not equal to 0. అంటే దాని అర్థం ఏంటి? lambda 1 0 అవ్వకూడదు, lambda 2 కూడా 0 అవ్వకూడదు. ఇలాంటి కండిషన్ మనం ఒకటి చోట చూసాం. a square plus b square not equal to 0 అని చూసాం. గుర్తుందా మీకు? Yes, sir. Yes, sir. విషయం. మరి రెండింటికి సేమ్ ఫామ్ వచ్చింది, ఏంటమ్మా డిఫరెన్స్ మరి? అమ్మా ఏంటి చెప్పండి, డిఫరెన్స్ చెప్పండి. ఇక్కడ గమనించండి, ఈ రెండు లైన్లు ప్యారల్ గా ఉన్నాయి. ఈ ప్యారల్ లైన్ కి ప్యారల్ గా ఉండేటువంటి సెట్ ఆఫ్ లైన్స్ యొక్క ఈక్వేషన్ ఇది. ఇక్కడ మరి చూడండి, మ్యాటర్ చదవండి. ద ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. అంటే ఇప్పుడు L1 L2 అనేవి ఎటువంటి లైన్స్? ఇంటర్సెక్టింగ్ లైన్స్. అర్థమవుతుందా? Yes, sir. ఇక్కడ L1 L2 అనేవి ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ మాట. ఇలాగా the family of straight lines passing through the point of intersection of the lines. అంటే L1 L2 ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. వాడి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ యొక్క సెట్ ఆఫ్ లైన్స్ యొక్క ఈక్వేషన్ కావాలి అంటే మనకి ఏమని వస్తుందంటే L1 plus lambda into L2 equal to 0. lambda 1 L1 plus lambda 2 L2 equal to 0. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ప్యారల్ లైన్స్ L1 L2 అనేది. ఇక్కడేమో L1 L2 ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ ఫామ్ లో వచ్చిందంటే ప్యారల్ లైన్స్ కి ప్యారల్ గా ఉన్నట్టు. ఈ ఫామ్ లో వచ్చిందంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఇంటర్సెక్టింగ్ అవుతుంది. అదే ఇంటర్సెక్టింగ్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అవుతున్నట్టు. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. అదమ్మా విషయం. ఇంకోటి, దీనికే మరో ఫామ్ కూడా రాస్తారు. ఇక్కడ lambda 1 అంటే కాన్స్టెంటే కదమ్మా. అమ్మా Yes, sir. రియల్ నెంబర్ కదా. ఇప్పుడు lambda 1 తో ఎలా డివైడ్ చేసాను అనుకోండి, అప్పుడు కూడా నాకు ఇక్కడ lambda 2 by lambda 1 అన్న కాన్స్టెంటేగా. Yes, sir. అప్పుడు lambda 2 by lambda 1 lambda అనుకున్నాం అనుకోండి, అప్పుడు L1 plus lambda into L2 equal to 0 అని కూడా రాసుకోవచ్చు కదండి. Yes, sir. చూడండి ఒకసారి, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రాస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మన ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎలా వస్తుందో చెప్పాను నేను. lambda 1 డివైడ్ చేస్తానంటే lambda 2 by lambda 1 అవుతుంది. ఈ lambda 2 by lambda 1 బదులు నేను lambda అని రాసుకోవచ్చండి. Yes, sir. అంటే ఆ ఫామ్ లో కూడా మనం తెచ్చుకోవచ్చు. దాని అర్థం అది. చూడండి ఒకసారి, దాన్ని మళ్ళీ వేరే విధంగా చెప్తాను. మ్యాటర్ చూసుకోండి. The equation of the straight line passing through the point of intersection of the lines, two intersecting lines L1 equal to 0 and L2 equal to 0 is formula ఏమవుతుందంటే L1 plus lambda into L2 equal to 0, where lambda is a parameter. అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. అదమ్మా, ఇది ఎలా వచ్చిందంటే ఈ lambda 1 ఎలా డివైడ్ చేస్తే lambda 2 by lambda 1 అవుతుంది. ఆ lambda 2 by lambda 1 బదులు నేను ఏం తీసుకున్నాను అంటే lambda అని తీసుకున్నాను. అది కాన్స్టెంట్ కదా. అది మాట విషయం. తర్వాత నెక్స్ట్ కాంక్రెంట్ లైన్స్ అంటే ఏం చెప్పుకున్నాము మనం?
3 or more lines passing through one point. Same point, sir. సేమ్ పాయింట్ లేకపోతే చూడండి, అది కూడా ఒకసారి మళ్ళీ కాంక్రీట్ లైన్స్ చెప్పేసుకుని దాని మీద నోట్ పాయింట్ 2 ఉంటాయి, అవి 2 చెప్పేసుకుంటే మనం సంస్థలోకి వెళ్ళిపోతాం. కాంక్రీట్ లైన్స్. Three or more lines passing through the same point, then the lines are called they are passing through the common point. Lines are called concurrent lines. And the point is called point of concurrency. And here more lines passing through the same point. Common point and same point and wrote it. The point of concurrency in రాసుకోలేదు. Point of concurrency. And next, ఇప్పుడు ఈసారి నోట్ దీనికి సంబంధించి చూడండి. ఇప్పుడు మనం జనరల్ గా మ్యాటర్ లో చెప్పుకున్నాం, ఇప్పుడు కండిషన్ చెప్పుకుంటాం అన్నమాట కాంక్రీట్ అవడానికి. ఏమంటే చూడండి, if three lines L1 is identical equal to A1x plus B1y plus C1 equal to 0, L2 is identical equal to A2x plus B2y plus C2 equal to 0, and L3 is identical equal to A3x plus B3y plus C3 equal to 0. Are concurrent lines if and only if కండిషన్ ఏంటంటే కాంక్రెంట్ అవడానికి చూడండి, if and only if A1 into B2C3 minus B3C2 plus B1 into C2A3 minus C3A2 plus C1 into A2B3 minus A3B2 equal to 0. అది అవ్వాలంటే కండిషన్. అర్థమవుతుందండి? దాన్ని మనం సింపుల్ గా ఎలా చెప్తామంటే దట్ ఈస్ దీన్నే ఎలా చెప్తామంటే సిగ్మా A1 into B2C3 minus B3C2 equal to 0. B2C3 minus B3C2 equal to 0. అలా కూడా రాయొచ్చు. అర్థమవుతుందమ్మా? Yes. డేటా కూడా రాసుకోవచ్చు కదా సార్ దీన్ని. అమ్మామా డేటా ఆఫ్ A1 B1 C1 A2 B2 C2 రాస్తాను. ఒక పని చేయండి, ఇది ఇఫ్ అండ్ ఓన్లీ సింపుల్ వేసేసుకుని ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ రాసేసుకుంది సరిపోద్ది కూడా. ఇలా ఇఫ్ అండ్ ఓన్లీ సింపుల్ వేసేసుకోండి. ఇది రాస్తారు కదా, ఇది అయిన తర్వాత మళ్ళీ ఇఫ్ అండ్ ఓన్లీ కింద మళ్ళీ ఇఫ్ అండ్ ఓన్లీ వేసేసుకుని
అలా రాసేసుకోండి. దీన్ని మళ్ళీ మనం ఎలా రాస్తామంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. దీని యొక్క డేటా వాల్యూ 0 అయినా సరే ఆ 2 లైన్స్ ఆ 3 లైన్స్ మనం ఏమంటాం అంటే మనం కాంకరెంట్ అంటాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. అర్థమైందమ్మా? మ్యాటర్ ఎలా వచ్చేస్తుంది, తర్వాత ఎఫ్ అండ్ ఓన్లీ వచ్చిన తర్వాత ఇది ముందు వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ లైన్ లో మళ్ళీ ఎఫ్ అండ్ ఓన్లీ వచ్చి ఇది వస్తుంది, తర్వాత నెక్స్ట్ లైన్ ఎఫ్ అండ్ ఓన్లీ వచ్చి ఇది వస్తుంది. అంటే 3 కూడా ఒకటే మీనింగ్. అర్థమవుతుందా? అలా మార్చుకున్నాం. Yes, sir. అది విషయం. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు రెండోది ఇఫ్ L1 L2 L3 అంటే ఇవేనే అమ్మాయి, మళ్ళీ రాయట్లేదు నేను, మీరు అర్థం చేసుకోవాలి. ఏమా? Yes, sir. L1 equal to 0, L2 equal to 0 and L3 equal to 0 are 3 straight lines. Are 3 straight lines. No two of which are parallel. No two of which are parallel. And if non-zero real numbers lambda 1 lambda 2 lambda 3 exist such that lambda 1 L1 plus lambda 2 L2 plus lambda 2 L2 plus lambda 3 L3 equal to 0, then ఇక్కడ రాస్తానమ్మా, the straight lines L1 equal to 0, L2 equal to 0, L3 equal to 0 are concurrent. ఇది కూడా కండిషనే అమ్మా. అంటే లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగినా సరే అది కూడా ఏమవుతుందంటే కాంకరెంట్ అయిపోతుంది. మనం ఇందాక ఇదే ఫామ్ దేనికి చెప్పుకున్నాం, ఇలా 2 ఉంటాయని. The equation of the set of the family of the straight lines passing through the point of intersection of the lines అని చెప్పుకున్నాం. ఆ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే, అదే మన 2 లైన్లు ప్యారలల్ లైన్స్ అయితే the set of the family of the straight lines parallel to the given pair of parallel lines. అవునా? Yes, Yes, sir. sir. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది కూడా తీసుకోండి ఒకసారి.